చతుర్బాహు సమన్విత. 4 భుజాలతో కూడి ఉన్నది అనే అర్థం గల ఈ నామం ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను ఏకకాలంలో బహు చతుష్టయం చేత అడిగిన వారికి ప్రసాదించగలదు అంటూ దేవి యొక్క సర్వసామర్థ్యాన్ని సూచిస్తోంది. ఈ బాహువుల్లో అభయ వరముద్రను స్ఫురింపజేయక కేవలం బాహువులుగానే కనిపించడంలో అమ్మ పాదాలను ఆశ్రయించిన వారికి వరము అభయము లభిస్తాయని, వాటికై ప్రత్యేక ప్రదర్శన అక్కరలేదని తేటతెల్లమవుతోంది. ఈ నామంలో చతు అనే పదానికి 4 అనే అర్థాన్ని నిశితంగా పరిశీలిస్తే స్థూల సూక్ష్మ కారణ తుర్యాలు, జాగ్రత్త స్వప్న సుషుప్త తురీయాలు అన్నిటిలోనూ తానే ఆవరించి ఉంది అనే విశేష భావం కలుగుతోంది. పంచదశి మంత్రం శ్రీమాతకు మంత్రమయ శరీరం. ఆ శరీరంలో కాది విద్య హాది విద్య ద్వయం సాది విద్యలతో కూడిన 4 కూటములు ఉన్నాయని, అవి కయీల అసకహ కళ అసకహల సకల, ఈ 4 కూటములు 4 బాహువులు గల మంత్రమయ శరీరంతో శ్రీమాత ఈ నామంలో చతుర్బాహ సమన్వితగా సాక్షాత్కరిస్తోంది. మరో నామంలో మళ్ళీ కలుసుకుందాం.